హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఉల్లికారం రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రెసిపీ ప్రాసెస్ కూడా ఏమంత కష్టంగా ఉండదు, చాలా సింపుల్గానే ఉంటుంది. చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 10-12 దొండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి దొండకాయలు ఉడికిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేయండి. దొండకాయలు వేసిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర కలిపి వేసేసుకోండి. దొండకాయలు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద దొండకాయలు అయితే ఫ్రై అవుతూ ఉండగానే ఈ విధంగా మనం ఇక్కడ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని ఉప్పు కూడా వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని అయితే తీసుకోవాలండి. ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా మనకి ఇక్కడ దొండకాయ ఫ్రై అవుతుంది కదా, ఫ్రైలో అయితే వేసేయాలి. ఇప్పుడు ఉల్లికారం వేసుకున్న తర్వాత కూడా దొండకాయ ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి తీసుకున్న అన్నం అయితే వేసుకోవాలండి. అన్నం వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అన్నం వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో. మాకు పచ్చిమిర్చి అంత నచ్చదు, అంత స్పైసీగా మాకు వద్దు అనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసినా పర్వాలేదండి. కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. వేడివేడిగా దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయినట్టే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్లోకి దొండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, డెఫినెట్గా లైక్ చేయండి.